హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పాలకూర బడీల కూర అండి. పాలకూర బడీల కూర అనేది పాత వంటకము. ఇది ఈ మధ్యలో ఎక్కువ ఏమీ కనిపించట్లేదండి మన ఇళ్ళల్లో, కానీ ఇది చాలా పాత వంటకము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, శనగపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా హింగ్. మసాలాకు వచ్చేసి మనకు బడీల మసాలాకు వచ్చేసి ఒక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఓమ, సోంపు, ఇంకానేమో మిరియాలు, ఒక్క ఎండుమిర్చి. ఇవన్నీ మనము ఒక గ్రైండర్లో చిన్న జార్లోకి వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకే మనము శనగపప్పు అనేది 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టి తీసుకోవాలి. ఈ నానిన శనగపప్పుని కూడా అందులోకే వేసి దీన్ని కూడా మనం బరకగా అందులో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి బరకగా ఇట్లాగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకొని తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా హింగువ వేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం నూనె తీసుకోవాలి. మనము ఇందులో హింగు ఎందుకు వేస్తున్నామంటే శనగపప్పు కదండి, కొద్దిగా గ్యాస్ ఇష్యూ ఉన్న వాళ్ళకు ఇది మంచిది కాబట్టి శనగపప్పు వేసుకొని మనము గిన్నెలోకి తీసుకున్న ఆయిల్లోకి ఇవి బడీలు అనేది రౌండ్గా ఫింగర్స్తో చేసి వేసుకోండి, పునుగుల్లాగా. ఇది కొద్దిగా టైట్గా చేసుకోవాలండి, ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదు. ఏదో ఒకటి అంత టేబుల్ స్పూన్ అంత, లేదంటే అప్పుడప్పుడు శనగపప్పు నానబెట్టి ఉంది కదా అదే వాటర్లో మనకు గ్రైండ్ అయిపోతుంది. అట్లా బరకగా చేసుకొని వాటిని రౌండ్ చేసుకొని ఇవి బడీలు అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. తీసి పెట్టుకున్న తర్వాత వీటిని ఏదైతే గిన్నెలో మనం ఫ్రై చేస్తున్నామో ఇందులోనే పాలకూర వండుతామండి. అందుకే నేను కొద్దిగా నూనె తీసుకొని ఒక 2 బ్యాచ్ల్లాగా ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకొని ఇంకొక మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా అవి విడివిడిగా మంచిగా వస్తాయన్నమాట. వచ్చాక వాటిని తీసి లోపల దాకా ఫ్రై అయ్యేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఎంచుకుంటే అవి మంచిగా క్రిస్పీగా, చూడండి మీకు క్రిస్పీగా క్రంచీగా అవుతాయి అవి. వాటిని అలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని ఇంకో బ్యాచ్ కూడా మీరు ఫ్రై చేసేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది చాలా పాత వంటకం అండి బడీలు అనేది. పెళ్ళిళ్ళల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళల్లో ఉండేవాళ్ళు, ఓడి బియ్యాలలో వండేవాళ్ళు, లేదంటే మనకు తారగంప మీద కంపల్సరీగా ఇది ఇస్తారండి. ఇవి చేసి ఎండబెట్టినవి, ఇవి పెసరపప్పు బడీలు, శనగపప్పు బడీలు ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇంకా అంతా మారిపోయింది కదండి. అప్పుడు వాళ్ళకంటే ఓపిక ఉండేది, ఇప్పుడు మనకు అంత ఓపిక ఎక్కడ. కానీ తిన్న ప్రాణాలు కదా కాబట్టి మనకు అప్పుడప్పుడు తినబుద్ధి అయితే ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకొని తినడం అంతే, ఇంకేం లేదండి. చూడండి ఇది గుల్లగా ఎంత బాగా ఫ్రై అయిందో, లోపల దాకా ఫ్రై అయిపోయి మంచిగా క్రిస్పీగా వచ్చింది. ఇలా చేసుకున్న బడీలను తీసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఉన్న ఆయిల్లోకి మనం ఒక 2 to 3 పచ్చిమిర్చి వేసి అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి ఆనియన్స్ ఒక 2 కట్టలండి. 2 కట్టల పాలకూరలోకి ఒక పెద్ద ఆనియన్ అన్నమాట, పెద్ద ఉల్లిగడ్డ, మామూలుగా మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు, మీడియంగా మనం కట్ చేసింది మనం అందులోకి ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యాక అందులోకి ఆయిల్ ఎక్కువ అనిపించింది నాకు, అందుకే కొద్దిగా ఆయిల్ తీసేసానండి. ఆయిల్ తీసేసి మీరు అందులో మంచిగా ఎంత కావాలో అంతనే ఆయిల్ ఉంచుకొని ఎక్సెస్ ఉన్న ఆయిల్ తీసేసుకొని అది కొద్దిగా ఉల్లిగడ్డ అనేది ట్రాన్స్లూసెంట్, మరీ ఎక్కువ బ్రౌన్గా అయ్యేది అవసరం లేదు. ట్రాన్స్లూసెంట్ కాగానే అందులోకి మీరు మన కరివేపాకు వేసుకొని అందులోకి మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కరివేపాకు వేసుకొని ప్లస్ మనకు హెయిర్కైనా కళ్ళకైనా స్కిన్కైనా కరివేపాకు అనేది చాలా మంచిది. అందుకే అయినంత మట్టుకు అన్ని కూరలలోకి వాడుకుంటే మనకు మంచిది. అందులోకి వేసినాక ఒక స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన వెళ్ళేదాకా కలిపేసుకొని అందులోకి మీరు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా హింగు వేసుకొని ఉప్పు కారం కాదండి,
కారము, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా హింగు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు అది ఇమీడియట్ కలుపుకోండి. కలర్ మారకముందే మీరు కారం పొడి అనేది కలర్ మారకముందే మీరు మంచిగా కలుపుకొని అందులోకి మీరు మనం కడిగి మంచిగా నీట్గా 1-2 సార్లు కడిగి పెట్టుకోవాలండి పాలకూర. ఎందుకంటే అందులో సన్నగా ఫైన్గా ఇసుక ఉంటుంది కాబట్టి మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూరను ఇందులోకి వేసి మనం మంచిగా కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలిపేసుకొని అంతా మనకు కారం, ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, అది మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇంకా దాన్ని మంచిగా మనం మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వంటలు చేసినప్పుడు మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుందండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అడగంటకుండా మనకు మంచి దాని ఫ్లేవర్స్ అనేది బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు మూత పెట్టినప్పుడు పైన కొద్దిగా నీళ్లు పెట్టుకుంటే గిన్నెలో ఉన్న మన కర్రీ ఏమవుతుంది, అది మనకు కుకింగ్ ప్రాసెస్లో ఇవాపరేషన్ అవుతుంది కదండి. ఇవాపరేషన్ అయినప్పుడు ఆ పైన మూతకు తగిలి మళ్ళీ అవే డ్రాప్లెట్స్ లాగా కూరలో పడి మనకు ఆ వాటర్లోనే మంచిగా మగ్గి మనకు ఫ్లేవర్స్ అనేది బయటికి పోకుండా అందులోనే మనకు కుక్ అయిపోయి మంచిగా అడగంటకుండా కూర ఉంటుందన్నమాట. కాబట్టి మంచిగా కలుపుకొని ఈ స్టేజ్లో మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎప్పుడైనా పాలకూరలోకి చూసి వేసుకోవాలండి, తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే పాలకూర తొందరగా ఉప్పిసం అయిపోతుంది. అందుకే సాల్ట్ టేస్ట్ మీరు చూసారు కదా, బడీలో నేను 1/4 స్పూన్ అంతా సాల్ట్ వేసాను. ఇందులో ఒక 3/4 టీ స్పూన్ అంతే సాల్ట్ వేశాను. వేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు ఈ మనం చేసి పెట్టుకున్న బడీలు ఉన్నాయి కదా, ఆ బడీలు మీరు ఇందులోకి వేసేసుకోండి. వేసుకున్నాక మీరు మంచిగా కలుపుకోవాలి. ఈ బడీలు ఏమవుతాయంటే క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి కదా, ఈ బడీలు అందులో వేసి కలిపినప్పుడు మీకు మంచిగా బడీలు అందులో ఉన్న ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా ఏదన్నా ఉన్నా అవి పీల్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా టేస్టీగా అవుతాయండి. మీకు సపోజ్ అందులో ఏమీ నీళ్లు లేవు, డ్రైగా ఉంది అనుకుంటే మీరు ఏదైతే మూత మీద నీళ్లు వేడిగా ఉన్నాయి కదండి, ఆ నీళ్ళే మీరు ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత వాటర్ తీసుకొని ఈ కర్రీలోకి వేసేసి మీరు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నారంటే అందులోనే అది మంచిగా మగ్గి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ బడీలు అనేది ఈ వాటర్ని పీల్చుకొని అవి మంచి టేస్ట్ మంచిగా ఉంటాయన్నమాట. కర్రీ అనేది మంచిగా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా మూత పెట్టేసుకొని అయిపోయింది, ఇంకా మీ కూరగాయ అయిపోయింది. అది కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అంతా కుక్ అయినాక మూత తీసేసి చూసుకుంటే ఇలాగైంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసి మీ బడీలో చిక్కిపోకుండా అవి విడివిడిగా చూడండి, అవి ఎంత బాగా ముట్టిల్లాగా అనిపిస్తున్నాయి. అట్లా చేసుకొని మీరు ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. మనం టేస్ట్ చేసి కూడా చెప్తాం ఇవాళ, సరేనా? ఇదండి చూడండి, ఆ బడి ఎంత బాగా అయ్యిందో. ఎక్కువ మంచిగా సాఫ్ట్ అయ్యి మంచిగా అంత జ్యూసెస్ అంతా అందులో ఉన్నాయండి. మంచిగా ఆ జ్యూసెస్తో ఉన్న ఆ బడిని మనం అట్లా అనుకొని తిని టేస్ట్ చూస్తే అబ్బబ్బబ్బా ఎంత బాగుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.